హలో అండి, అందరికీ నమస్కారం. బప్పా సాయి డివైన్ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతము. అయితే ఈరోజు చైత్రమాసం నవరాత్రుల్లోని మనము 3వ రోజు మా చంద్రఘంటకి పూజ చేస్తాము. అయితే శైలపుత్రి అంటే హిమాలయరాజ్ కూతురు అవ్వడం వల్ల పార్వతీదేవిని మొదటి రోజు శైలపుత్రి, ఘోరమైన తపస్సు చేయడం వల్ల 2వ రోజు బ్రహ్మచారిణి, 3వ రోజు కథ ఏంటనేది చూద్దాం. అయితే ఘోరమైన తపస్సు చేస్తారు కదా. తపస్సు చేసిన తర్వాత పార్వతీదేవి శివుడిని భర్త రూపంగా పొందుతారు. అయితే వాళ్ళకి వివాహం జరుగుతుందన్నమాట. అయితే ఏమవుతుందంటే పురాణాల ప్రకారము మహిషాసురు అని రాక్షసుడు ఉంటారనమాట. అయితే యాక్చువల్గా అయితే ఆ రాక్షసుడిని సంహరించడానికి కోసమే దుర్గాదేవి అవతారం అనేది జరుగుతుంది. అంటే ఆ 9 రోజుల్లో కూడా దుర్గాదేవి ఏంటంటే రాక్షసులతోని సంహారం చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే లాస్ట్ రోజు మహిషాసురు మర్దిని ఉంటుంది కదా, ఆ రోజు మహిషాసురుని చంపుతారు. అయితే అది తర్వాత చెప్పుకుందాము ఆ రోజు వచ్చినప్పుడు. అయితే ఈ చంద్రఘంట స్టోరీ ఏంటి అంటే 3వ రోజు ఏమవుతుందంటే పార్వతీదేవి కూడా దుర్గాదేవి స్వరూపం అన్నమాట. అయితే శివుడికి పార్వతికి వివాహం జరిగేటప్పుడు ఏమవుతుందంటే శివుడు అంటే ఇప్పుడు శివుడు కైలాసంలో ఉంటారు కదా. సో అయితే శివుడితో పాటు ఏంటంటే నంది, భృంగి, ఇంకా కొంతమంది రాక్షసులు, అలాగే రాక్షసులు అంటే రాక్షసులు కాదు, భూత పిశాచాలు అనమాట. రాక్షసులు కాదండి, భూత పిశాచాలు. అయితే ఎందుకంటే శివుడు ఆ వాళ్ళని కూడా సంరక్షిస్తూ ఉంటారనమాట. అయితే ఏమవుతుందంటే వివాహం జరిగేటప్పుడు శివుడు అంటే వాళ్ళు పార్వతీదేవిని వివాహం చేయడం కోసం వస్తారనమాట. వస్తే ఏమవుతుందంటే శివుడితో పాటు వీళ్ళందరూ కూడా వస్తారు కదా, నంది, భృంగి, ఇంకా భూత పిశాచాలు కూడా. అయితే ఈ భూత పిశాచాలను చూసి పార్వతీదేవి సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతారనమాట. అయితే భయపడిపోవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు పార్వతీదేవి చంద్రఘంట రూపం ధరించి సింహం మీద, అంటే సింహం వాహనం అనమాట చంద్రఘంటాదేవికి. చంద్రఘంటాదేవి ఏమో అమ్మవారేమో సింహం మీద కూర్చొని అవతారం ఎత్తి, 3వ అవతారం ఎత్తి గంట ఉంటుంది కదండి, అది గట్టిగా వాయిస్తారంట. దానివల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉండే భూత పిశాచాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పారిపోతాయి అన్నమాట. పారిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ అమ్మవారికి నుదుటిలో కూడా చంద్రుడు బొట్టు ఉంటుంది. అలాగే శీర్షం మీద కూడా ఈవిడ చంద్రుడు హాఫ్ మూన్ అనమాట ధరిస్తారనమాట. అయితే తర్వాత పార్వతీదేవి ఏమో శివుణ్ణి, నేను మిమ్మల్ని ఈ రూపంలో కాదు వేరే రూపంలో వివాహం చేసుకుంటాను అనేసి అంటే అప్పుడు శివుడేమో అందంగా అలంకరించుకొని ఆయన ఆ రూపాన్ని చంద్రశేఖర అని అంటారు. అలాగే చంద్రశేఖర్ లేకపోతే సుందరమూర్తి, ఇంకోటి ఏంటి అంటే ఇంకో పేరు ఏమొచ్చిందంటే కళ్యాణ సుందర్ అని పేరు వచ్చిందనమాట. అంటే అందంగా ముస్తాబవడం వల్ల, అంటే నీట్గా రెడీ అయ్యి అంటే అలంకరణ అనేది చేసుకుంటారు. శివుడు ఎప్పుడు కూడా సింపుల్గా ఉంటారు కదా, కానీ ఆ వివాహం రోజు మాత్రము వేరే రూపాన్ని ధరిస్తారనమాట. దాని తర్వాత శివుడికి పార్వతీదేవికి వివాహం జరుగుద్ది అనమాట. అందుకనేసి చంద్రఘంట రూపం అనేది ఎత్తుతారు, ఆ భూత పిశాచాలని దూరం చేయడం కోసం అనేసి మనకి పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. అయితే అలాగే ఈ అమ్మవారికి పూజ చేసినప్పుడు అంటే పార్వతీదేవి అలాగే దుర్గాదేవి మూడో రూపం ఏమంటే చంద్రఘంటాదేవి అన్నమాట. అయితే కలర్ అనేది గోల్డెన్ కలర్ అనమాట. అలాగే అమ్మవారికి అంటే చంద్రఘంట రూపం ఎత్తేటప్పుడు 10 చేతుల్లోని కూడా త్రిశూలము, గద, అలాగే కమండలము, అలాగే ఖడ్గము ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగే సింహం అనేది వాహనం అనమాట. అయితే మనం నెగటివ్ ఎనర్జీని దూరం చేయడానికి, ఇంకా భూత పిశాచాలతో భయం ఉన్నవాళ్ళు దాన్ని దూరం చేయడం కోసము, అంటే మెయిన్ ఏంటంటే భయాన్ని దూరం చేయడం కోసము ఈ అమ్మవారిని పూజిస్తారనమాట. అయితే ఈ అమ్మవారికి పాలు, ఇంకా పాలుతో తయారైన ఏవైనా భోగం అనేది ఇష్టం అన్నమాట. ఓకేనండి. అయితే నెక్స్ట్ మనము కుష్మాండ అమ్మవారి గురించి రేపు తెలుసుకుందాము. ప్లీజ్ అండి, మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.